మా దగ్గర ఫైనాన్స్ తీసుకున్న బళ్ళు దొంగ కాగితాలు పెట్టి అమ్మేశాడు, తప్పుడు కాగితాలు పెట్టని. ఇతను కేసినేని ట్రావెల్స్ భాగవతం కూడా చెప్తాం మీకు. ఇతను భాగవతం, కేసినేని ట్రావెల్స్ భాగవతం, ఒక పర్మిట్ తీసుకొని ఒక ట్యాక్స్ కట్టి, అంటే అప్పుడు రూట్ పర్మిట్లు ఇస్తారు ఈ ఇంటర్నల్ హైదరాబాదు, వైజాగ్, తిరుపతి, లేదంటే బయట స్టేట్లు, తెలంగాణకి, మన చెన్నైకి, కర్ణాటకకి వెళ్ళాలి, బెంగళూరుకి వెళ్ళాలంటే డబ్బులు తీసుకొని గవర్నమెంట్ పర్మిట్ ఇస్తాయి. ఒక బస్సుకు పర్మిట్ తీసుకొని 4 బస్సులు తిప్పేవాడు. సేమ్ నెంబర్ వేసి, సేమ్ నెంబరు, సేమ్ పర్మిట్ కలర్ జిరాక్స్లు పెట్టి, ఒక బస్సు విశాఖపట్నం వైజాగ్ రూట్లో వెళ్ళేది, ఒక బస్సు నెల్లూరు రూట్లో వెళ్ళేది, ఒక బస్సు బెంగళూరు రూట్లో వెళ్ళేది, ఒక బస్సు హైదరాబాద్ వెళ్ళేది. 4 బస్సులు ఒకే దొడ్లో 4 నెంబర్ ప్లేట్లు 4 బస్సులకు వేసి 4 చోట్ల లోడ్ చేసి పంపించి, ఆ కేసునే ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం గారు పట్టుకున్నాడు. దాని మీద ఆయన కొట్టబోయాడు. ఈయన దాంట్లో ఆ రోజు నేను అసెంబ్లీలో ఉన్నా, అసెంబ్లీ జరుగుతుంది, హౌస్లో ఉన్నా నేను. ఆ రోజు అలా మా పిఏకి బయట నుంచి ఫోన్ చేసి, అర్జెంటుగా ఎంపీ గారి మీద దాడి జరుగుతుంది, మీరు అర్జెంటుగా రండి అని చెప్పి స్లిప్ రాసి పంపించారు నాకు హౌస్లోకి. బయట ఎవరిని రాని హౌస్లోకి. ఆ స్లిప్ చూసి బయటకు వచ్చి ఏంటని ఫోన్ చేస్తే, అప్పుడు ఆయన పిఏ ఇక్కడ ఘోర అవమానం జరిగిందని ట్రాన్స్పోర్ట్ కమిషనరు బాలసుబ్రహ్మణ్యం బయటకు తోసేసాడు. ఇన్ని ఇక్కడే కూర్చున్నాం, మేము అర్జెంటుగా రమ్మన్నాడు అని అంటే పరిగెత్తుకుంటూ వచ్చా. ఆ రోజు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మీద బాలసుబ్రహ్మణ్యం మీద దాడి చేసింది కేసినేని నాని. ఈ దొంగ పర్మిట్ల మీద ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం ఎంక్వైరీ మొదలుపెట్టాడు, బయటకు తీశాడు. దానికి ఈ కలరింగ్ అంతా ఇచ్చి ఆ కేసు బయటకు వస్తుందని బస్సులను మూసేశాడు కేసినేని ట్రావెల్స్ని. వెంటనే వచ్చిన రేటుకి వచ్చినట్టు కేసినేని ట్రావెల్స్ బస్సులన్నీ ఇది పీక్క చుట్టుకుంటుంది, ఇది పెద్ద క్రైము, ఈ క్రైమ్లో సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి అని చెప్పి రవాణా కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం దగ్గర అడగడానికి వెళ్తే ఆయన గెట్అవుట్ అన్నాడట. మాకు తెలియదు ఆ విషయం, మేము అసెంబ్లీలో ఉన్నాం. అప్పటికప్పుడు మేమందరం విజయవాడ లీడర్స్ అందరం కూడా వెళ్ళి ఇతను సపోర్ట్గా నుంచుంటే పేపర్లో ఇతనితో పాటు బోండావమ్మ కూడా కమిషనర్ మీద దాడి చేశాడని వచ్చింది. నేను అడుగుతా ఉన్నా, బోండావమ్మకి ఏమన్నా ఒక బస్సు ఉందా, ఒక ఆటో ఉందా, ఒక లారీ ఉందా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తిప్పి? నా సొంత కార్లు ఉన్నాయి, ఆ సొంత కార్లకు ఎప్పుడో లైఫ్ ట్యాక్స్ చెల్లించుంటాం, నాకు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి ఎటువంటి పని లేదు. ఎవరి కోసం వచ్చాం? కేసినేని నాని అనే స్కామర్ కోసం. మాకు తెలియదు అప్పుడు స్కామర్ అని. మేము వెళ్ళాక ఇవన్నీ బయటకు వచ్చినాయి. సొంత పార్టీ ఎంపీ అని మేము కూడా, ఇతను దొంగ పర్మిట్లతో బళ్ళు తిప్పితే మేము బాలసుబ్రహ్మణ్యంకి సారీ చెప్పాల్సి వచ్చింది, మేము మాట పడాల్సి వచ్చింది. పార్టీ ఇతని వల్ల మాట పడింది. తీరా